హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చి నీట్ ఆస్పిరెంట్స్ గురించి. యాజ్ ఎగ్జామ్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ ఆన్ May 4th. దే షుడ్ బి మోర్ కాన్షియస్ అబౌట్ ద ఎగ్జామ్. ఏం చేస్తారంటే ఇప్పుడు బాగా చదివిన టాపిక్సే చదవడం దానికన్నా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ టు recollect more information and it will know how the questions will come, how we should write, how we should think, way of approaching to the question. అలా చేస్తే మీకు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల తొందరగా రీకాల్ అనేది ఉంటుంది. సో ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇది చాలా క్రూషియల్ టైం. May 4th ఎగ్జామ్ కాబట్టి టెన్షన్ పడకుండా చదివినవి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. టైం వేస్ట్ అస్సలు చేయకండి. ఓన్లీ కొంచెం టైమే ఉంది. సో ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అట్లా చూసుకోకుండా ఇప్పుడే స్ట్రాంగ్గా రావాలి అని డిసైడ్ అయిపోండి. మీరు ఇన్ని రోజులు చదివింది జస్ట్ ఇప్పుడు రివైజ్ చేసుకోవడం వల్ల కంపల్సరీ సీట్ వస్తుంది. సో దానికోసమే ఆలోచించండి. నెవర్ గివ్ అప్. ఇక్కడికి వచ్చి మాక్ టెస్ట్లో తగ్గినాయి, నాకు రాదు, అట్లాంటి థాట్స్ అస్సలు పెట్టుకోకండి. మీకు ఇప్పుడు మాక్ టెస్ట్లో తగ్గినా మీరు ఆ క్వశ్చన్స్ని ఎందుకు రాంగ్ చేస్తున్నా, నా మిస్టేక్ ఏంది అని మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని రీచెక్ చేసుకున్నారనుకో, డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద నీట్ ఎగ్జామ్. మీరు చేసిన మిస్టేక్స్ని మీరు చూసుకోండి. అరే నేను ఇది మిస్టేక్ చేసినా, సరే నెక్స్ట్ టైం చూసుకుందాంలే అట్లా వదిలేయకుండా మీరు ఏం మిస్టేక్ చేసిరు, అది ఎందుకు రాంగ్ పెట్టిరు, అట్లా చూసుకుంటే ఎవ్రీ క్వశ్చన్ విల్ గెట్ ఆన్సర్. సో మీకు అన్ని క్వశ్చన్స్ పైన ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎలా క్వశ్చన్ అడిగినా మీరు పెట్టేలాగా ఉంటారు. సో మేక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవనీక ట్రై చేయండి. మ్యాక్సిమం లేవండి, ఎర్లీ మార్నింగ్ లేవండి. లేట్ నైట్స్ ఉండకుండా కొంచెం ఎర్లీగా పడుకోండి. డైలీ 4 to 5 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ క్రూషియల్ టైంలోనే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ ఎగ్జామ్ అవుట్పుట్ అంత ఉంటుంది. మీరు ఇన్ని డేస్ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక లెవెల్ వరకు అది ఓకే, కానీ ఇప్పుడు చేసే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో మంచి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈ టైంని బాగా క్రూషియల్గా యూటిలైజ్ చేసుకొని మీ అవుట్పుట్ మంచిగా ఉండేలా చూసుకోండి. మంచి మోటివేటెడ్గా ఉండండి. డిసప్పాయింట్ అవ్వద్దు. మీ మాక్ టెస్ట్ చూసి మీరు క్వశ్చన్స్కి అరే నేను తప్పు చేసినా అని డిసప్పాయింట్ కాకుండా నేను ఏం తప్పు చేసినా అని రీచెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని ట్రై చేయండి. అట్లా చేస్తే మీకు ప్రతి క్వశ్చన్ ఒక తెలుస్తుంది, ఎట్లా ఏం చేయాలి, ఎట్లా చదవాలి అని చెప్పేసి. అట్లా చదువుతూ ఉంటే మీరు రివైజ్ చేసుకున్నప్పుడల్లా మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇది ఇట్లా చదవాలి అని చెప్పేసి. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది నీట్ ఎగ్జామ్కి. కాబట్టి మ్యాక్సిమం ట్రై అంతే. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు నార్మల్ టైంలో ఎక్కడున్నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూడకుండా ఖచ్చితంగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ డైలీ బ్రేక్ తీసుకున్న టైంలో కూడా మీరు దాని గురించి థింక్ చేయండి. కొంచెం ఈ క్వశ్చన్ అట్లా చిన్నగా జస్ట్ గేమ్ లాగా ఫన్ లాగా అట్లా తీసుకోండి. అరే ఎన్ని క్వశ్చన్స్ చేద్దామో చూద్దాము, అట్లా మీకు టార్గెట్ పెట్టుకొని చెయ్యండి. అది మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. లేవగానే మీరు ఫస్ట్ అరే నేను ఎందుకు తీసుకున్నా, నాకు వైట్ కోట్ కావాలి, నేను వైట్ కోట్లో ఎంత బాగుంటా, డాక్టర్ అనే ఒక నేమ్ నా ముందుంటే ఎంత ప్రీషియస్గా ఉంటుంది, అవన్నీ థింక్ చేసుకొని స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. అప్పుడు చాలా పాజిటివ్గా స్టార్ట్ చేస్తారు. అబ్బా నేను చదవాలా, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలి, రాకపోతే మా పేరెంట్స్ ఏమంటారో, మా టీచర్స్ ఏమంటారో, అవన్నీ కాకుండా మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికోసం మీరు ఎగ్జామ్ రాయండి. అప్పుడు మంచి అవుట్పుట్ ఉంటుంది. వేరే వాళ్ళ కోసం కంటే మన కోసం చేసేది చాలా మంచి అవుట్పుట్ ఉంటుంది. సో please keep it in mind and do hard work. Success will get definitely. Thank you everyone. Please subscribe my channel. If you have any doubts regarding NEET preparation or mock test or any information you want, please let me know in the comment box. I will definitely give you the reply or I will make short video for you. So please be strong and stay motivated, stay hydrated and make your preparation easy and smooth. Thank you. Subscribe my channel.